దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 109వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు కూడా శ్రద్ధగా వింటున్నారు, అది నాకు తెలుసు. ఎందుకంటే నాకు వచ్చే ఫోన్లు బట్టి రెస్పాన్స్ బాగుంది. బాగా చూసి ఆనందిస్తున్నారు ప్రజలు, జ్ఞానం పొందుతున్నారు. దేవుడు కూడా నన్ను ఏర్పరిచిన పర్పస్ కూడా అదే. ఆ యొక్క ప్రవక్త పిలుపులో రకరకాల ప్రవక్తలు ఉన్నారు. పెద్ద మిరకిల్స్ ఏవి చేయటం నాకు ఇవ్వలేదు, కానీ ఎదుటి మనిషికి అర్థమయ్యే రీతిలో ఆయన నా నోటి ద్వారా మాట్లాడతాడు. అదే ఆయన నాకు ఇచ్చిన పిలుపు. ఎదుటి మనిషికి మనం చెప్పేది పూర్తిగా అర్థమయ్యేటట్టుగా ఆ యొక్క శైలి కానీ మాట్లాడటం కానీ ఆయన ఆత్మ ద్వారా నేను మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి దేవుడు నన్ను ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క ప్రవక్త పిలుపులో ఉన్న ప్రత్యేకత అది. మరి ఆ రకంగా నేను కూడా చూసిన తర్వాత నాకు వచ్చే రెస్పాన్స్ బట్టి, నాకు వచ్చే ఫోన్స్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు అనుకున్నది ఈ రకంగా నెరవేరుతుంది. నా ప్రజలు జ్ఞానపూర్ణులు కావాలి. నా ప్రజలు జ్ఞానపూర్ణులై అనేక మంది నా జ్ఞానంతో నింపాలి, అనేక మందిని వెలిగించాలి అనేది దేవుడి ఉద్దేశం అయి ఉంది. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు అని నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక బ్రాహ్మణ పండితుడు, మరి ఈ యొక్క దేశంలోనే ఉన్నటువంటి ఏకైక బ్రహ్మదేవుడు ఆలయం ఉన్నటువంటి రాజస్థాన్లోని పుష్కర అనేటువంటి గ్రామంలో ఆ ఆలయానికి ప్రధాన పూజారి గారి కుమారుడు ఈ పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు. ఆయన ఇప్పుడు కూడా జీవించి ఉన్నారు. 90 ప్రాంతం ఉంటే వయస్సు అయింది. ఆయన చరిత్ర మీ ముందుకి తీసుకొస్తున్నాయి. ఎందుకు అని అంటే, ఆయన ఈ దేవుడు సృష్టికర్త అని తెలుసుకుని వచ్చాడు. అంతే తప్ప శిలుయాగం చేశారు, మన పాపాలన్నీ పోవాలంటే ఇక్కడికి రావాలని అట్లా రాలేదు. ఆయన వచ్చిన పర్పస్, ఆయన ఎందుకు వచ్చాడంటే, ఈయన ఒక్కడే దేవుడు, మిగతా ఇంకెవ్వరూ దేవుళ్ళు కారు, ఈయన సృష్టికర్త అని గ్రహించి వచ్చాడు. అటువంటియే మీకు సృష్టికర్త సబ్జెక్టులు అన్నీ తీసుకొస్తూ ఉన్నా. ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ మీకు చెప్పుకుంటూ వస్తూ, ఆయన 9వ సంవత్సరంలో ఆయన ఆ సరస్సులో దిగినప్పుడు పిల్లలతో పాటు మొసలి ఈయన కాళ్ళను పట్టేసినప్పుడు 2 చేతులు వచ్చి ఇటు నుంచో ఆయన్ని అమాంతం ఆ చెరువులోంచి లాగి, మొసలి చేతిలోంచి లాగి ఒడ్డును పడేసినట్టు ఆయన దర్శనం చూశాడు. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులందరికీ ఆ యొక్క చేతులు కనపడలేదు, కానీ మొసలి నోట్లోంచి ఎవరో గింజు లాగి బయట పడేసినట్టుగా వాళ్ళు చూశారు. మెట్ల మీద పడ్డాడు. అదేంటి అట్లా జరిగినటువంటి సంఘటనలన్నీ ఎక్కడన్నా ఉన్నాయా అని చెప్పేసి, నా జీవితంలో దేవుడు 3 సార్లు తన హస్తాలను ఎలా చూపించాడు, హస్తాల ద్వారా కార్యాలు ఎలా చేశాడు అవి చెప్పేశాను. అలాగే బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఇట్లా హస్తాలు వచ్చి చేయటం ఉందా అంటే, అవి 3 రెఫరెన్స్లో 4 రెఫరెన్స్లో మీకు చెప్పేశాను. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. పలానా చోట దేవుడు హస్తాలు, లేకపోతే దేవుడు దూతల యొక్క హస్తాలు వచ్చి ఎలా చేసినాయి అని చెప్పేశాను. ఏంటి, పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారికి సంబంధించిన ఇన్సిడెంట్ ఒకటి ఏంటి, ఆయన్ని ఒక చేతిలో వచ్చి బయటపడేసినాయి. దాన్ని ఆధారం చేసుకుని ఇవన్నీ చెప్పా. మీ జ్ఞానాభివృద్ధి కోసం నాకు జరిగినవి, అలాగే బైబిల్ గ్రంథంలో ఇతరులకు జరిగినవి చెప్పా. ఇప్పుడు ఆయన 8వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన అసలు సిసలైనటువంటి సంఘటన. ఆ సంఘటన మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని దాన్ని ఇప్పుడు మొదలు పెడతాను అని చెప్పాను. 109వ ఎపిసోడ్లో ఆ యొక్క సంఘటన మొదలుపెట్టి మరి తీసుకెళ్తే అది ఎన్ని ఎపిసోడ్లు వెళ్తుందో నాకు తెలియదు, కానీ అది చాలా పెద్ద సబ్జెక్ట్. దేవుడు భవిష్యత్తును చూడగలిగిన దేవుడు, చూచే దేవుడు, ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలిసినటువంటి దేవుడు. ఆ దేవుడు ఏం చూపించాడు ఈయనకి? 8 సంవత్సరాల పిల్లాడప్పుడు సుమారు 17 సంవత్సరాల వయసు ఉన్న ఒక యవ్వని స్త్రీని చూపించాడు ఈయనకి. ఒక రాజకుమారిలాగా రాజు కోటలోంచి బయటకు వస్తున్నట్టు చూపించాడు. ఈయన 8 సంవత్సరాల వయసు. ఈయనకి 24 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ఈయన డిగ్రీ చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేసిన తర్వాత డిగ్రీ చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయే ఈయనకి 8 సంవత్సరాలప్పుడు కనిపించినటువంటి యవ్వన స్త్రీ. మధ్యలో కూడా దేవుడు చూపించాడు అనుకోండి, ఏ వయసులో చూపించింది మీకు వచ్చినటువంటి సంఘటనలన్నీ మీకు చెప్తా తర్వాత. ఈ అమ్మాయి గురించి చూపించినటువంటి దేవుడు ఎవరు
ఈయన నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక హిందువు. ఈయన ఒక బ్రహ్మ దేవాలయంలో ప్రధాన పూజారి గారి కుమారుడు. వీళ్ళు ఆరాధించే దేవుళ్ళు ఈ యొక్క బైబిల్ గ్రంథానికి సంబంధించినటువంటి దేవుళ్ళు కారు. కాబట్టి వీళ్ళు ఆరాధించే దేవుళ్ళందరూ హిందూ గ్రంథాల ప్రకారం ఉన్నటువంటి దేవుళ్ళని వీళ్ళు ఆరాధించేవాళ్ళు. ఈయనకి ఈ దర్శనం చూపించిన ఆయన ఎవరు, ఎంత గొప్ప దేవుడు ఆయన అనేదే ఈ అన్వేషణ అంతా జరుగుతుంది. ఇట్లా చూపించగలిగిన దేవుళ్ళు ఆయన ఆరాధించే దేవుళ్ళు మాత్రము కాదు అని ఆయనకి తెలుసు. ఎందుకంటే ఎక్కడ ఎవరికి రాబోయే తరంలో జరగబోయేవి చూపించిన సందర్భాలు వాళ్ళ గ్రంథాల్లో ఏ దేవుడు చేసినట్టు లేదు. కానీ ఏ దేవుడు చూపించుంటాడు ఇది అనేది ఆయనకు ప్రశ్నగా ఉంది. ఆ అన్వేషణలో ఆయన ఆఖరికి బైబిల్ గ్రంథంలో దేవుడు చూపించాడని ఆయన గ్రహించడం జరిగింది. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి చక్కని మాటలు ఉన్నాయి. భవిష్యత్ విషయాలన్నీ చూపించగలిగినటువంటి మహాదేవుడు, ఉన్న దేవుడు, ఒకే ఒక్క దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు. బైబిల్ గ్రంథంలో దేవుడు అనే ఎందుకు ఎక్కువగా అంటానంటే, యేసు ప్రభు అనగానే రాంగ్ డైరెక్షన్. 2000 సంవత్సరాల క్రితం వచ్చినట్టు ఆయన అంట. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన కాదు బైబిల్ గ్రంథంలో దేవుడు అంటే. సృష్టిని నిర్మించిన ఆయన, సృష్టిని నిర్మించిన ఆయన, ఆయన దేవుడు. ఆ దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు. ఆయనలో భాగం యేసు ప్రభువారు. కొద్ది కాలం నర రూపంలో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు అక్కడికి. కాబట్టి ఆ యొక్క త్రియేక దేవుడిలో ఉన్నటువంటి యేసు ప్రభువారు, యేసు ప్రభు అనగానే ఆయన మొన్న 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన ప్రతి వాళ్ళు లెక్క. అంతేకాకుండా క్రైస్తవ మతం అనేది యేసు ప్రభు ద్వారా స్థాపించబడిందని పుస్తకాల్లో రాస్తారు. అసలు మతమే స్థాపించలే ఆయన. యేసు ప్రభు వారు మతం స్థాపించలే ఆయన. ఉన్న దేవుడు ఒక్కడే అబ్బాయి, ఇదిగో అక్కడి నుంచే నేను వచ్చాను, ఇదిగో ఆ దేవుళ్ళలో నేను భాగం అని చెప్పడానికి వచ్చాడు అంతే. ఇంక మతం ఏంటి? మతం అంటే ఏంటి అంటే ఒక మహాపురుషుడు, మంచి వ్యక్తి, ఆయన ఆలోచించి ఆయన కొన్ని సిద్ధాంతాలు పెట్టి ఇదిగో ఇవాళ నుంచి ఈ చేయండి ఆయన ఉన్నటువంటి మనస్సాక్షి ద్వారా, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా కొన్ని మంచి అవన్నీ రూపకల్పన చేసి ఎలా చేయండి అబ్బాయి, ఎలా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పినవన్నీ ఆయన మతం. బుద్ధుడు, జైనులు, ఇట్లాంటి మతాలన్నీ ఇవి. క్రైస్తవులకి అసలు యేసు ప్రభు వారు వచ్చి ప్రథమంగా ఏదో చెప్పి ఇక నుంచి ఇలా చేయండి అని చెప్పింది కాదు. అసలు మొదటి నుంచి ఉన్నది నేనేనబ్బా అని చెప్పడానికి వచ్చాడు. ఆ సృష్టికర్తను నేనని చెప్పడానికి వచ్చాడు. ఉన్నది ఒకే సృష్టికర్త, ఒకే దేవుడు అని చెప్పడానికి వచ్చాడు. ఇక ఈయనకు మతం ఏంటి? అసలు ఈయన మతం స్థాపించనే లేదు. అసలు ఆయన వెళ్ళిపోయిన తర్వాత, యేసుప్రభు వారు మరణ పునరుద్ధానాలు జరిగిపోయిన తర్వాత, యేసుప్రభు చెప్పిన మాటలు, యేసుప్రభు యొక్క బోధనలో అన్ని దాని ప్రకారం చేస్తున్నటువంటి ఆ శిష్యుల్ని చూచి ఒక ఊరిలో, అంతియొకయ అనే ఒక ఊరిలో, ఇదిగో వీళ్ళని క్రైస్తవులు అన్నారు. ఎందుకంటే క్రీస్తుని గురించి చెప్తున్నారు వీళ్ళు క్రైస్తవులు అన్నారు. అప్పటి వరకు ఆ పదమే లేదు. క్రీస్తుని గురించి చెప్పేవారు అన్నారు, అదే క్రైస్తవులు. కాబట్టి క్రీస్తుని గురించి చెప్పేవారు ఎవరి గురించి చెప్తున్నారు? సృష్టికర్త గురించి చెప్తున్నారు. నరరూపంలో వచ్చినటువంటి యేసు ప్రభు గురించి కాదు. క్రీస్తుని గురించి చెప్పటం అంటే, క్రైస్తవులు అంటే ఎవరంటే సృష్టికర్తను గురించి చెప్పేవాళ్ళు. ఒకే ఒక మార్గం దేవుడి దగ్గరికి వెళ్ళేది, ఆ మార్గం చెప్పేవాళ్ళే క్రైస్తవులు. కాబట్టి క్రైస్తవులు అనగానే రాంగ్ డైరెక్షన్, ఏదో ఒక మామూలు మతం అనేది మనం కల్పించుకుని మనుషులు అనుకుంటమే తప్ప, ఈ యొక్క క్రైస్తవం అనేది మతం కాదు, అసలు మార్గం ఇది అబ్బాయి, సృష్టి రహస్యం ఇది అబ్బాయి అని చెప్పేదే ఆ యొక్క సృష్టి కర్త ఎవరో బయలుపరిచేదే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క చరిత్ర. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు గురించి మనం ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న ఈ అపోహను తొలగించవలసిన అవసరం మన మీద, క్రైస్తవుల మీద బాగా ఉంది. ఎంత బాగా ఉంది అని అంటే, నేను ఎంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, అసలు ప్రజలకి ఆయన సృష్టికర్త అని బాగా తెలియదు. ఎంత చదువుకున్న వాళ్ళకైనా వాళ్ళ చుట్టూ బోళ్ళంతమంది క్రైస్తవులు ఉంటున్నా ఆ ప్రస్తావన ఎక్కడ రాదు. ఒకే ప్రస్తావన, యేసు ప్రభువారు సిలువ యాగం చేశారు ప్రజలందరి గురించి. ఆయన్ని అనుసరించే పక్షం అయితే మన పాపాలు
కొట్టివేయబడతాయి, మనకు క్షమాపణ దొరుకుతుంది, మనం పరలోకం వెళతాం అనే పదం తప్ప అసలు సృష్టి ఆయన నిర్మించిన ఆయన అనే విషయం, దానికి ఇది రుజువు, ఇది సాక్ష్యం అని చెప్పిన విషయాలు క్రైస్తవులు ఇతర జనాలకే బోధించడం పెద్దగా లేదు. ఎందుకు అంటే దాని మీద నాలెడ్జ్ కూడా అంతగా, అవగాహన కూడా ప్రజలకి అంతగా లేదు. మీకు ఒక ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నా. ఎందుకు అంటే నేను యేసు ప్రభువుని అంగీకరించింది ఎందుకు అంటే సృష్టికర్త ఆయన అని తెలిసి అంగీకరించాను. అది ఒకళ్ళు చెప్తే పోనీ అంగీకరించానా అంటే ఎవరు చెప్పినా నేను అంగీకరించలేదు, కానీ దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే చెప్పాడు. అప్పుడు నేను గ్రహించాను. ఎట్లా చెప్పాడు అంటే దర్శనాల రూపంలో చూపించడం ద్వారా నాకు అర్థమయ్యి ఈయన సృష్టికర్త అని గ్రహించి రావటం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పినటువంటి ఒక టీచర్ గారు, మాకు బంధువు కూడా, మా బాబాయ్ గారు అవుతారు. ఆయన నన్ను చాలా నేను 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మచిలీపట్నం నోబుల్ హై స్కూల్లో చదివినప్పుడు ఆయన టీచర్గా ఉన్నారు అక్కడ. నేను మంచి చురుకైన విద్యార్థులని, మంచి పిల్లాడనే ఉద్దేశంతో ఆయన పుత్ర ప్రేమ, ఇంకా ఆయన పిల్లలు ఇంకా చిన్నపిల్లలే, నేను పెద్ద పిల్లాడిని, ఇక ఆయన పెద్ద కొడుకులాగా ఆయన భావించి ఎంత ప్రేమగా చూసేవాళ్ళు అంటే అంత ప్రేమగా చూసేవారు. ఇక నేను టీచర్గా స్కూల్లోనే తప్ప ఇంటి దగ్గర బాబాయ్ గారు, పిన్ని గారు అనే పిలిచేవాడు వాళ్ళని. వాళ్ళు అంత బాగా ముద్దుగా నన్ను చూచేవాళ్ళు. నేను తీరా నా జీవితం అంతా మరి జరిగేటువంటి సంఘటనలన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళ అబ్బాయిగానే వాళ్ళు లెక్కేసుకున్నారు. ఆ సంఘటనలు తెలిసిన తర్వాత నేను యేసు ప్రభువుని అంగీకరించాను. నేను ఒక సాక్ష్యం రాశాను. దాంట్లో ఆయన దేవుడు అనే విధం ఏంటి అని నేను తెలియజేశాను. ఒకసారి మీరు కూడా చూడండి బాబాయ్ గారు అని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, రాజారావు ఏంటి నీకు మతిపోయిందా ఏంటి? మనం ఎవరు? మన వంశంలో శ్రీకృష్ణుడు పుట్టాడు, సాక్షాత్తు దేవుడు అవతరించినటువంటి వంశం మనది. అటువంటి మనము మరి ఆ దేవుడని ఈ దేవుడని మనం వెళ్ళటం ధర్మమా? తెలుసో తెలియకో ఎవరైనా వెళితే వెళ్ళవచ్చు, కానీ ఇంత చదువుకున్నటువంటి నువ్వు వెళ్ళటం ధర్మమా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? యేసు ప్రభువు అంటే లేదా బైబిల్ గ్రంథంలో దేవుడు అంటే ఏదో మామూలుగా అందరూ అనుకునేటువంటి ఒక మతం అనుకుని మామూలుగా ఏదో చిన్న సైజు ఒక దేవుడేమో అనే తప్ప సృష్టికర్త అనే దేవుడు అనే భావం ఆయనకి లేదు. పోనీ ఈ బుక్ ఏమైనా ఆయన రాసిన కరపత్రం ఏమన్నా చూస్తే ఆయనకి ఏమన్నా అవగాహన అవుతుందేమో అని, పోనీ వీలైనప్పుడు ఈ కరపత్రం చూడండి అని అంటే, నో నువ్వు చెప్పొద్దు, నేను వినవద్దు, నువ్వు నాకు ఇవ్వవద్దు, నేను తీసుకోను ఆ కరపత్రం అన్నాడు. ఇక నేను తలదించుకుని, ఎందుకంటే మా టీచర్ గారు మరి బాబాయ్ గారి కింద లెక్క. ఇక నేను తలదించుకున్నా. సరే, ఇక మళ్ళీ ఆయన దగ్గర ప్రస్తావనే తేలాయక. అంటే సాతానుడు యాక్ట్ చేస్తాడు, మీకు ఇదివరకే తెలుసు కదా. సాతానుడు యాక్ట్ చేస్తాడు ఎవరి మీద? ప్రజల మీద. ఎలా? నిజ దేవుడు వైపుకు చూడటానికి. పోనీ మన కరపత్రం చూస్తే ఏమన్నా వాళ్ళకి కొంతనే తెలుస్తుంది అంటే అది అసలు చూడటానికే అంగీకరింపనివ్వడు. ఆ రకమైన ప్రేరణ ఇస్తాడు. అది అందల. ఆయన ఈ మధ్య 2-3 సంవత్సరాల క్రితం కాలం చేశారు మా బాబాయ్ గారు, టీచర్ గారు. ఈ మధ్యనే మళ్ళీ ఒక సందర్భంగా వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి వెళ్ళాను. ఆమె కూడా టీచర్ గారే. అన్నయ్య అని చాలా ఆప్యాయతగా పలకరించి చాలా ఎలా అన్ని విషయాలు అడిగింది. అమ్మాయి ఎలా ఉన్నానమ్మా, ఇలా ఉన్నాను, నేను యేసు ప్రభు వైపు చూసిన సంగతి తెలుసు కదా, నేను ఎలా చేస్తున్నా పరిచర్య అని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఆమె టీచర్ గారంటే పరిణతి చెందిన చదువుకున్నటువంటి పిల్లలు కదా వారు కదా. అన్నయ్య పోయి నువ్వు యేసు ప్రభుని ఎందుకు అంగీకరించావు? మన వంశం ఏంటి? మనకి దేవుడు లేడా అని అంది. ఏం చెప్పాలి? దేవుడు లేడా మనకి? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టిన వంశంలో పుట్టడం ఏంటి మనకి దేవుడు లేడా అని అంది. అదంతా నాకు మాటలో చెప్పలేను, కానీ నాన్నగారు కూడా ఎలాగ అనేవారు, అసలు ఏదైనా చిన్న కాగితం ఇచ్చినా నేను తీసుకోను అనేవారు. నేను చక్కని బుక్ రాశాను తల్లి. దేవుడు 100 సార్లు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడేంటి? యేసు ప్రభు వారు వచ్చి నా కళ్ళ ముందు నిలబడటం కాదు, ఆయన స్వరం వినిపించటం, లేకపోతే ఒక తెల్లటి వస్త్రాలు వేసుకున్న ఒక ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మాట్లాడటం, ఒక మనుషులు మాట్లాడటం, అట్లా ఉంటాయమ్మా.
ఒకటి కాదు, రెండు కాదురా, నువ్వు కొట్టి పారేసేయాలనుకుంటా 100 సార్లు డేట్ వైజ్ నేను చెప్తాను. నీకు తెలుసు నేను 60 సంవత్సరాల వరకు కూడా నిష్ఠాగరిష్ఠుని హిందువునే కదా. నేను అంత తేలిగ్గా ఒకళ్ళ మాటలు నమ్మి ఇంకో చోటుకి వెళ్ళే మనిషిని కూడా కాదు కదా. నేను అంత గట్టి మనసు కలిగిన వాడిని, గట్టిగా ఉండగలిగిన వాడిని దేని మీదైనా, అటువంటి వాడిని కదా. కష్టాలు వస్తే ఏదో భయపడిపోయి యేసు ప్రభు వైపు కూడా వెళ్ళే మనిషిని కాదు కదా. ఏ కష్టాలు వస్తే రాని, సుఖాలు తీసుకున్నప్పుడు కష్టాలు తీసుకోవద్దా అనుకునే మనిషిని. నా జీవితం అంతా మీరు స్టడీ చేశారు దగ్గరగా ఉండి. ఏ కష్టం వచ్చినా నేను తొడికానా, బెణికానా? ఏదో విధి రాత అట్లా ఉంటే అట్లా వెళుతుంది. ఎవరి కర్మ ప్రకారం వాళ్ళు అనుభవిస్తారు, అవి వాళ్ళు అనుభవించాలి, అవి వస్తాయి. ఇంత మాత్రం చేత మనం ఎందుకు బెదిరిపోవాలి అనుకునే మనసు కదమ్మా నాది. ఆమె కూడా అప్పుడు అన్న అదే అన్నయ్య, విధి రాత ఒక్కోసారి వస్తాయి కష్టాలు. నీకు కష్టాలు వచ్చినాయని మాకు తెలుసు. ఏది కర్మ ఫలితం, విధి రాత ఎలా ఉంటే అలా వెళ్తుంది, దానికి మనకు పెద్ద ఇదే ఉంది అని అన్న. అమ్మా, విధిరాత రాసిన వాళ్ళు ఎవరో నేను గ్రహించానమ్మా అన్నాను. ఈ కర్మ ఫలితం వస్తుంది అనుకున్నామే, ఈ కర్మ ఫలితం కూడా ఇచ్చే ఆయన ఎవరో నేను గ్రహించానమ్మా. ఆ ఇచ్చే ఆయన ఈ బైబిల్ గ్రంథంలో దేవుడని, విధిరాత రాయబట్టం అనేది బైబిల్ గ్రంథంలో దేవుడి వల్ల జరుగుతుందని నేను గ్రహించానమ్మా. కావాలంటే ఎప్పుడన్నా చూడు తల్లి అని నా బుక్ ఇచ్చా. 72 పేజీల బుక్ కదా నాది. ఇస్తే ఆమె వద్దంటే తెచ్చేసేవాడిని. సరే అని తీసుకుని అక్కడ పెట్టుకో, ఎప్పుడో ఒకప్పుడు పోనీ చదువుతారు కదా అని చెప్పి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఎంత చదువుకున్నా టీచర్లుగా అనేక మందిని తర్ఫీదు చేస్తున్నటువంటి వారు మా బాబాయ్ గారు, మరి వాళ్ళ అమ్మాయి గారు, వీళ్ళంతా టీచర్లు, మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వీళ్ళకి ఉన్న అవగాహన ఏంటి? యేసు ప్రభువు మీద లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడి మీద వాళ్ళకున్న అభిప్రాయం ఏంటి అంటే, ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదో ఒక దేవుడో, చిన్నపాటి దేవుడో, ఒక మంచి ఆయన, మంచి ప్రవర్తన కలిగినటువంటి ఆయన అనే తప్ప, ఎట్లా బుద్ధుడు, జైనుడు, ఆ మతాలు ఇట్లాంటి మంచి ఇదే తప్ప ఆయన సృష్టికర్త, సృష్టిని నిర్మించిన ఆయన తెలియదు. ఒకవేళ ఏమైనా క్రైస్తవులు ఒక మాట అన్నా వాళ్ళు అసలు నమ్మలేదు. వాళ్ళు వీరు భ్రమపడుతున్నారు అంతే. సృష్టికర్త ఎవరికి తెలుస్తాడండి? సూపర్ పవర్ అది. నేను అడుగుతూ ఉంటా మా స్నేహితుల్ని, పోనీ సృష్టికర్త ఎవరో మీకు తెలుసా గురు? పోనీ నువ్వు చెప్పు చూద్దాం. ఈయన సృష్టికర్త అంటున్నా, మీకేమైనా తెలుసా సృష్టికర్త ఎవరంటే? నో, ఆ సృష్టికర్త ఎవరో మనకు తెలియదు, అది సూపర్ పవర్, అది అంతే. ఆయన కనపడ్డ ఎవరికి అన్నారు. ఆయన ఎవరో నేను తెలుసుకున్నాను అని అంటే నువ్వు భ్రమపడుతున్నావు. పైగా ఆయన నా బుక్ కూడా చదివిన వాళ్ళు, నీ పుస్తకం కూడా మేము చదివాము. నీ పుస్తకంలో నువ్వు ఏం రాశావు? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతివాడు బ్రతికి బట్టబట్టడానికి కారణము ఈ బైబిల్ గ్రంథంలో దేవుడే అన్నావు. అది ఎంత ఎగ్జాగరేషన్గా నువ్వు రాశావు అనుకున్నాం మేము. అంటే అలా హెచ్చించి రాసావా తప్ప బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికీ ఆయనే మూల కారణమా? అందరూ పెంచి పోషింపబడుతున్నారంటే బైబిల్ గ్రంథంలో దేవుడే కారణమా? ఎవరి క్రియాఫలంలో ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని చెప్పి నేను రాశా. కర్మ ఫలితంగా ఎవరి కర్మ ప్రకారం వాళ్ళు అనుభవించి తీరాలని మన గ్రంథాల్లో, భగవద్గీతలో నొక్కి వక్కాణించాడు శ్రీకృష్ణుడు. కర్మను ఎవ్వరూ తప్పించుకోవటానికి వీల్లేదు, కర్మ ప్రకారం అనుభవించి తీరవలసింది ఎవరైనా అని చెప్పాడు. అలా కర్మ అనుభవించడం కూడా మనం చూస్తున్నాం. ఎవరు ఏ కర్మ ఎట్లా అనుభవిస్తూ ఉన్నారో చూస్తున్నాం. అటువంటి తీసుకొచ్చి ఇది బైబిల్ గ్రంథంలో దేవుడు ఇది ఇచ్చాడు, బైబిల్ గ్రంథంలో దేవుడే ఈ కర్మ ఫలితం వచ్చిందని, బైబిల్ గ్రంథంలో దేవుడే ఈ క్రియాఫలం రూపంలో ఆయనే తెచ్చి అందరికీ ఇచ్చాడు. క్రైస్తవులకి లేకపోతే ఇజ్రాయేల్కి అనే కాదు, ఈ ప్రపంచంలో అందరికీ ఇచ్చేది ఆయనే. ఉన్నది ఆయన ఒక్కడే, ఆయనే సృష్టికర్త. అంటే అది నువ్వు ఎగ్జాగరేషన్ చేసి చెప్తున్నావే తప్ప, లేకపోతే నువ్వు అలా భ్రమించి చెప్తున్నావే తప్ప నిజంగా అది అయ్యి ఉండదు అని మా ఉద్దేశం అబ్బాయి అన్నారు. ఇంకా ఏం చెప్పాలి వీళ్ళకి, ఎలా ఒప్పించాలి? పైగా ఇంకొక మాట అన్నాడు నా మిత్రుడు ఒక ఆయన. ఏంటి మిత్రుడు అన్న మాట అంటే, ఇదే నిజమైతే ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు అలా చెప్తులేదే ఎప్పుడు?
మన పక్కనే తిరిగారు, మన పక్కనే ఉంటున్నారు. ఇదిగో మీరు అనుభవిస్తున్నది ఏదైనా కూడా మంచే కానీ చెడే కానీ ఇస్తున్నది బైబిల్ గ్రంథంలో దేవుడైన అబ్బాయి, ఆయన ఒక్కడే దేవుడు అని ఎవరైనా చెప్పారా మన ఫ్రెండ్స్? సిలువ యాగం తప్ప, పాప క్షమాపణ తప్ప, ఆ యొక్క పరలోకానికి మార్గం అని తప్ప, ఆయన సృష్టికర్త, ఆయన సిలువయాగం చేసినా చెయ్యకపోయినా మనం ఆరాధించవలసింది ఆయన్నే. ఆయన సిలువయాగం అనేది ఒక మనకు బోనస్ పాయింట్గా ఇచ్చారు. మనకు తగలవలసిన దెబ్బలు ఆయన తగిలించుకున్నాడు అంతే. మన మీద పడవలసిన శిక్షని ఆయన మోసాడు అంతే. అంతే తప్ప ఆయన సృష్టిని నిర్మించాడా? ఆయన సృష్టికర్త. ఆ మాట చెప్పరే పోనే అది నిజమైతే అప్పుడు మేము ఆలోచిస్తాము పూరి. అబ్బో ఆయన సృష్టికర్త అయితే ఇక సృష్టికర్త ఒక్కడే ఉంటాడు కదా. వాళ్ళే అంటారు సృష్టికర్త ఒక్కడే అంటే ఎంతమంది ఉంటారు? సృష్టిని నిర్మించిన ఆయన ఒక్కడే అవుతాడు సృష్టికర్త. ఈ యొక్క సూర్య చంద్రాదులు ఇవన్నీ కూడా కాలం తప్పకోకుండా, క్రమం తప్పకోకుండా జరుగుతున్నాయి అంటే సృష్టికర్త చేస్తున్నాడు. అది మేమందరూ అంగీకరిస్తాం. కానీ అది బైబిల్ గ్రంథంలో దేవుడే అంటారు అని మరి మీరు చెప్పరే, ఎవరు అందరూ చెప్పట్లేదే, నువ్వే చెప్తున్నావేంటి? పోనీ దీనికి ఇది రుజువు, ఇది తర్కాణం, ఎట్లా ఆయనే సృష్టికర్త అని మిగతా వాళ్ళు ఎందుకు చెప్పట్లేదని కూడా ఒక ఆయన నాతో ఉన్న చనువు ప్రకారం నన్ను ప్రశ్నించాడు. ఏమో గురు, నాకు ఇవన్నీ అందరూ చెప్తున్నారో చెప్పట్లేదో నాకు తెలియదు, కానీ ఉన్న ఫ్యాక్ట్ అయితే ఇది. దీన్ని గ్రహించి చాలామంది భక్తులు, పండితులు, నేను అవన్నీ మీకు టీవీలో చెప్తున్నా. నేను చాలా నా మెసేజెస్ వాళ్ళకి మా ఫ్రెండ్స్కి అందరూ పంపిస్తూ ఉంటా. మెసేజ్లు చెప్తాను. పర్వత సూర్యనారాయణ గారండి, మరి మొన్ననే ముగించి ఆర్ఆర్కే మూర్తి గారు గురించి, వీళ్ళంతా కూడా ఆయన సృష్టికర్త అని వచ్చిన వాళ్ళే తప్ప యేసు ప్రభు వారు ఏదో ఇచ్చారనో లేకపోతే వాళ్ళ పాపాలన్నీ పోటాక ఇది ఒకటే ఇది అని చెప్పి వచ్చిన వాడు కాదు. నిష్ఠాగరిష్ఠులు, చాలా మంచి ధర్మకార్యాలు చేస్తున్నవారు అనేక మంది యేసు ప్రభు వైపు చూడటానికి వచ్చారు. అంటే వాళ్ళకి ఏదో పాపాలన్నీ తుడిచేసుకోవాలని రాలా. వాళ్ళకి పాపాలు పెద్దగా ఉండవు కూడా. జన్మపాపం మనం ఆదాము హవ్వ నుంచి వచ్చినటువంటిది అది నిలబడి ఉంది. కానీ నిజంగా ఈ లోకంలో చిన్న పాపం కూడా చేయని వాళ్ళు అనేక మంది నా మిత్రులు, హిందూ సోదరులు ఉన్నారు. చీమకు కూడా అపకారం చేయని వాళ్ళు ఉన్నారు. అట్లాంటి మిత్రులు కూడా ఉన్నారు నాకు. అటువంటి వారు కూడా యేసు ప్రభువుని అంగీకరించినటువంటి తార్కాణాలన్నీ చెప్పుకుంటూ వస్తా ఉన్నా. వాళ్ళు అంగీకరించడానికి కారణం ఆయన సృష్టికర్త అని అది తెలియటం కోసమే. సరే, ఇప్పుడు వరకు అందరూ చెప్పారో చెప్పలేదు, సువార్తలో అది భాగంగా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను ఖచ్చితంగా ప్రేరేపించి చెప్పమనేది ఏంటంటే ఈ జ్ఞానమే వారికి అవసరము, ఈ జ్ఞానమే అవసరము అని దేవుడు నాకు చెప్తున్నాడు. ఈ జ్ఞానమే నువ్వు చెప్పాలి అని చెప్తున్నాడు. కాబట్టి నేను చెప్తున్నాను. దీనికి అన్నిటికీ రుజువులు ఉన్నాయి. ఆ రుజువులన్నీ కూడా మీ ముందుకు ధర్మిలని మీకు తీసుకొస్తాను, మీరు అర్థం చేసుకోండి. అయితే ఏ కారణాల చేతో నాకు తెలియదు, కానీ యేసు ప్రభువును అంగీకరించడానికి ఎన్ని చెప్పినా కూడా కొంతమంది ఇష్టపడరు. కాబట్టి అంగీకరించు అని చెప్పి వాళ్ళని మన కాగితమే, మన పుస్తకమే చదవకుండా చేసే కంటే దేవుడు ఏమన్నాడంటే జ్ఞానం మట్టికి ఇవ్వండి, ఆయన సృష్టికర్త ఎట్లా అనే జ్ఞానం మట్టికి నువ్వు ఇవ్వు. యేసు ప్రభువును అంగీకరించు అనే పదాలు నువ్వు వాడకుండా మీకు ఇష్టమైతే నవ్వు, లేకపోతే లేదబ్బాయి అనేది కూడా నాకు దర్శనం ద్వారా, నేను మరి ప్రవక్త పిలుపు కదా, దేవుడు ప్రవక్తల ద్వారా నోటి ద్వారా మాట్లాడతాడు, నా నోటి ద్వారా ఎలా మాట్లాడమన్నాడు. కాబట్టి అప్పటి నుంచి నా స్టైల్ అంతా మార్చేసుకున్నా. మీరు యేసు ప్రభు నమ్మితే నమ్మండి, లేతే లేదు. కానీ జ్ఞానం అయితే ఉంది, ఇస్తున్నాము, ఈ జ్ఞానం తీసుకోండి అని చెప్పాను. నిజంగానే జ్ఞానం తీసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. నా మిత్రుడికి ఒకసారి ఫోన్ చేసి చెప్పా, నా మెసేజ్ ఒక మంచి మెసేజ్ ఉంది గురు, నువ్వు చూస్తా అంటే పంపిస్తా అన్న. రాజారావు నువ్వు చెప్తున్నావు కానీ ఇదిగో నీ దారి నీదే, మా దారి నాదే, ఊరినే చూడమంటే ఒకసారి చూస్తా అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీ దారి నీదే, మా దారి మాదే. అంటే అర్థం ఏంటి? మమ్మల్ని క్రైస్తవులు కమ్మని నువ్వు అనొద్దు, నీ దారి నీ క్రైస్తవుడుగా వెళ్ళిపోయావు, మా దారి మార్చుకోమని బట్టి నువ్వు చెప్పొద్దు. చూడమంటే ఒకసారి చూస్తా, డిలీట్ చేసుకుంటా అన్నాడు. సరే చూసి డిలీట్ చేసుకో అబ్బాయి అన్నాను. ఏంటి అర్థం అంటే మనం గబుక్కుని మార్గం మారిపోమంటామేమో, గబుక్కుని క్రీస్తును అంగీకరించు అంటామేమో. ఈ రాజారావు ని మనం సరే పంపి గురువు మెసేజ్లు అన్నీ అంటే పంపేసి
అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు యేసు ప్రభువుని అంగీకరించు అంటాడేమో, అది ఆ మాట అనుకోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ మాట అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు కూడా నాకు దర్శనం ద్వారా ఇందుకే చూపించాడు. ఇదిగో మీరు యేసు ప్రభువును నమ్మండి అనటం వల్ల వాళ్ళు అసలు ఈ జ్ఞానమే పొందటం లేదు. సృష్టికర్త వాళ్ళు తెలియకుండానే చనిపోతున్నారు. జ్ఞానం అన్నా పొందనివ్వండి, వాళ్ళు నమ్ముతారో నమ్మరో తర్వాత వేరే విషయం అనేది ప్రత్యేకంగా దర్శనం చూపించాడు. అప్పటి నుంచి కూడా యేసు ప్రభువుని నమ్మండి అనే పదం వాడతారు. మీకు ఇష్టమైతే నమ్మండి, లేకపోతే లేదు. నేనైతే ఇందుకు నమ్మాను, ఇదిగో దానికి సంబంధించిన జ్ఞానం అంతా దేవుడు ఇమ్మన్నాడు, ఇస్తున్నాను. అది మాట తీసుకోండి. యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరం లేదు, మీకు ఇష్టమైతేనే. జ్ఞానం మట్టికి ఇమ్మన్నాడు, ఇస్తున్నాను అంటే సరే జ్ఞానం అయితే తీసుకుందాంలే అని తీసుకుంటారు. ఆ తర్వాత నిర్ణయాలు రేపు చనిపోతాడు అనే అనగా ఇవాళ ఒక ఆయన అంగీకరించి ప్రాప్తితం తీసుకుని ఇన్సిడెంట్ మొన్న మధ్యనే నేను చూశాను. గుళ్ళపల్లి మోజజ్ చౌదరి గారు మీటింగ్కి వెళితే ఆయన చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్ నార్వే నుంచి ఫోన్ చేశాడట. మిత్రమా ఒక ఇన్సిడెంట్ జరిగింది, 68 సంవత్సరాల ఒక ఆమె నిన్న బాప్తిజం తీసుకుని ఇవాళ కాలం చేసింది అన్నాడు. ఇవాళ చనిపోయింది అంటే 65 సంవత్సరాల వయసులో ఆమె అంగీకరించింది. కాబట్టి ఆ జ్ఞానం లోపల నిక్షిప్తమైతే కనీసం చచ్చిపోయే ముందైనా ఆ నిర్ణయం తీసుకుంటారు. అట్లాంటి సంఘటనలు జరుగుతుంది. కాబట్టి జ్ఞానం వాళ్ళకి ఇచ్చేసి ఉంటే ఆఖరికి చనిపోయే ముందు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే ఒక నిర్ణయం తీసుకోవటానికి జ్ఞానం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంత వివరంగా మీకు ఎందుకు తీసుకొస్తున్నా అంటే సృష్టికర్త ఆయన అని తెలియటం కోసమే ఇదంతా. ఇలా అనేక మందికి తెలియటం లేదు, మరి అది మనం కూడా అంత లోతుగా చెప్పలేదు. ఆ విషయమే నువ్వు చెప్పాలని దేవుడు చెప్పడం చేత ఆ ప్రేరేపణ చెప్తున్నా. చక్కగా ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో భవిష్యత్తు గురించి చెప్పగలిగిన దేవుడు ఈయన అనే దాని మీద చక్కని సంఘటనలు, నాకు ఎన్నో దర్శనాలు దాని మీద భవిష్యత్తు గురించి చెప్పినాయి. మీకు చెప్తా, జ్ఞానం బాగా అభివృద్ధి చేసుకోండి. ఆ జ్ఞానం ద్వారా అనేక మందిని వెలిగించండి. మరి ఎంతటితో ఈ ఎపిసోడ్ ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈరోజు ఈ 109వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు తండ్రి. నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. ఆ విషయాలు బిడ్డలకు అర్థమయ్యే శక్తిని కూడా మీరు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ జ్ఞానం అనేక మంది పంచబడేటట్టు కూడా తగిన విధంగా మీరే తగిన ప్రణాళిక సిద్ధపరిచి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, వింటున్న బిడ్డలను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, అలాగే నన్ను నా పరిచర్యను కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. వందనాలు.